10 మినిట్స్లో పొంగల్ లేదా పరమాన్నం. ఏంటి అంత ఫాస్ట్గా అనుకుంటున్నారా? టైం లేదు, అందుకనే ఇలా ఫాస్ట్గా అవ్వాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా కుక్కర్లోని 1 కప్పు రైస్, పావు కప్పు పప్పు అయితే యాడ్ చేసుకోండి. అది పెసరపప్పు అయినా కందిపప్పు అయినా. నేనైతే ఇక్కడ కందిపప్పు యాడ్ చేసుకున్నాను. రైస్ ఉడికింది కదా, ఒకసారి ఇలాగ మెత్తగా మెదుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకొని బాదం, కిస్మిస్, జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు తీపికి సరిపడినంత బెల్లం కూడా యాడ్ చేశాను. అలాగే ఒక 2 స్పూన్లు పంచదార కూడా యాడ్ చేశాను. అచ్చంగా బెల్లం వేస్తే బెల్లం రైస్ లాగా అయిపోతుంది అనమాట. అందుకని పంచదార యాడ్ చేయండి, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. బెల్లం కరిగిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేద్దాము. ఒకసారి కలుపుకున్న తర్వాత అలాగే మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది దగ్గర పడుతుంది కదా, కొంచెం దగ్గర పడిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే. ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.